నువ్వు చచ్చిపోయావు. ఏమున్నాయి? కలహమున్నా, కోపమున్నా, అసూయున్నా, ప్రేమ ఎందున్నా నువ్వు చచ్చినావు. నువ్వు జీవించలేదు. గుర్తు తెచ్చుకో, వెనుకకు తిరుగు. నేను ఒక మంచి ముత్యము దేవుని దృష్టిలో. ఆయన నన్ను మంటిలోంచి బయటికి తీసినాడు. నేల నుండి దరిద్రులను, పెంట కుప్పమే నుండి పేదల పైకి లేవైతే ప్రజల ప్రధానతో నన్ను కూర్చోబెట్టుకోవాలని ఆశించి నన్ను బయటికి తీస్తే ఇంకా నేను శరీరాంశాన్ని మనుషుడైతే ఎలాగ దేవునితో ఉంటాను? నా జీవితంలో నిలువెచ్చని ఉంటే నేను ఎలా ఉంటాను? భూమి వేయబడిన ఒక మనుషుడు దేవుని రాజ్యంలో ఉంటాడా? ప్రియ సోదరుడా, ప్రార్థన చేస్తూ ఉన్నంత మాత్రం పరలోకం పోవు. లేకపోతే నమ్మి విశ్వసించిన వాడు రక్షింపబడును, నీటిలో బాప్తిసం తీసుకున్నాడు రక్షింపబడును. అంతవరకు పోవద్దు నువ్వు. దయచేసి దాని తర్వాత నా పాలసీ తీసుకుంటే నువ్వు హృదయమందు విశ్వసించి పాపమును నోటితో ఒప్పుకొని పాపములకు దూరంగానే ఉన్నప్పుడు రక్షింపడతావు, పరలోకం ఉంటావు. కానీ లేకపోతే మహిమలో ఉండడానికి అవకాశం లేదు. అయితే నీళ్ళేమన్నది? ఒక్కొక్కరు చెబుతూ ఉంటారు, వాళ్ళ మురికి అంతా మూసుకొని చెప్పాలా? మీ మురికి సేవకుడు మొయ్యాలా? సేవకుడి నుంచి దేవుడు మొయ్యాలా మురికి? నీ మురికి తీసేయడానికి వచ్చినాడు. ఎవరి మీద నిందలు మోపినా, ఎవరి మీద నీవు అబద్ధముగా సాక్ష్యం పలికినా చాలా తప్పు. నీకు ధైర్యం ఉంటే ఏం చేయాలా? నువ్వు ప్రాణం పెట్టి వాళ్ళ బయటిది. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి నీ ప్రాణం పెడితే నువ్వు భద్రుగా ఉన్నావు. నువ్వు పరిశుద్ధపరచబడిన తర్వాత సువాసన వస్తుందా, లేకపోతే కంపు కొడుతుందా? ఏమొస్తుంది? అయితే దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించి నేను ఆ యొక్క ద్రాక్ష చెట్టును తొలిపించి ద్రాక్ష తోట నాటుకుని తొట్టు తోపించి మంచి ద్రాక్షలు కాస్తామని ఎదురు చూశాను, కానీ కారు ద్రాక్షలు కాస్తాను. కారణం ఏమిటి? నిలువెచ్చని స్థితి. దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ కావాలి, దేవుని యొక్క దీవెనలు కావాలి, దేవుని యొక్క కార్యాలు కావాలి. కానీ నువ్వు దేవునికి అప్పగించుకో. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి సమస్తం పోషించగల శక్తిమంతుడు నేను ఆయన కొరకు బ్రతుకుతాను, అందుకని నన్ను ప్రేమించాలని ఆయన వెంట నడవు. ఆయన వాక్యం నీకు అసలు అర్థం కాదు. నీ విశ్వాసం ఎంత? హృదయమందు విశ్వసించిన మనుషుడు దేనికి భయపడు? చూడండి, సందర్శం గారిని తీసుకోండి, భక్ష్యం గారిని తీసుకోండి, ఫ్రాన్స్ గారిని తీసుకోండి. వారి జీవితాల్లో వారు భయంకరమైనటువంటి ఆ కోటేశ్వరులు, కోట్ల ఆస్తి ఉంది, అవన్నీ విడిచేటి భయంకర శ్రమలను అనుభవించినారు. ఎందుకు తెలుసునా? దేవుని కొరకు నీలో కూడా సృష్టించారు. ఎంతకాలం నేను మట్టి కొట్టుకున్నాను, ఆ మట్టి నుంచి విడిపించాడు, చీకటి నుంచి విడిపించాడు, నా గుడ్డితనం నుంచి నాకు కన్నులు తెరిచినాడు. నేను ఆయన కొరకు బ్రతుకుతాను, ఆయన ప్రచురణ చేస్తాను. ప్రకటించినారు, వారి జీవితాన్ని త్యాగం చేసినారు, ప్రభు వారి కొరకు మరణించినారు, వారు ప్రభు కొరకు మరణించడానికి ఇష్టపడినారు. సహోదరుడా, ఇది